నమస్తే. గత 10 రోజుల నుంచి కనబడకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వర్ అలియాస్ జాహ్నవి ఎక్కడుంది, ఏం జరిగింది ఏంటనేది స్పష్టంగా మనం చెప్పినాం. విశ్వాస్ టీవీలో స్పష్టంగా వివరించాం. అసలు జాహ్నవిది చంపేశారా జాహ్నవిని? లేదు అనుకుంటే జాహ్నవిని ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? లేదు అనుకుంటే జాహ్నవిని ఏదైనా శుద్ధర పూజలకు ఉపయోగించారా? మనం ఆ మాట అనకూడదు చిన్నారి కోసం. కానీ ఏదైనా జరిగిందా? లేదు అనుకుంటే ఒకవేళ కొండ చెలవ ఏమైనా తినేసిందా, లేదా పులి ఏమైనా తీసుకెళ్ళిపోయిందా? ఓకే, ఇవన్నీ మాట్లాడుకుంటే, వివరాలన్నీ మాట్లాడుకుంటే 500 మంది పోలీసులు 1000 ఎకరాల్లో జల్లెడి పట్టారు. ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఆ చిన్నారి నిజంగా చిన్నారిని ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? లేదు అనుకుంటే కొండ చెలవ ఏమైనా మింగేసిందా? కొండ చెలవ మింగితే చిన్న ఆనవాలైనా, చిన్న బ్లడ్ అయినా, చిన్నారి ఆ బ్లడ్ అయినా ఆనవాళ్ళు దొరుకుతాయి. ఎందుకంటే 1000 ఎకరాల్లో జల్లెడు పట్టిన పోలీసులు చిన్న ఆనవాళ్ళైనా దొరుకుతాయి. ఎక్కడ దొరకలేదు. అంటే ఏంటి అసలు ఎవరు తీసుకెళ్లారు? దీనంతటికీ మూలం తండ్రి, తల్లిదండ్రులని విచారణ చేస్తే, తల్లిదండ్రుల చుట్టూ ఉంటే, తల్లిదండ్రులు తీసుకొచ్చి అక్కడ పోలీసు విచారణ చేయగలిగితే దీని మీద ఆధారాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈరోజు మేధావి వర్గాలు అదే మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులకి బాధ్యతాయుతమైనటువంటి చిన్నారిని, అభంశుభం తెలియని చిన్నారిని వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. అక్కడ వదిలేసి వెళ్ళారనేది అది నమ్మవలసిన విషయం కూడా కాదు. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది, ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేయాలని చేశారు అనేది అభియోగాలు వస్తున్నాయి. ఏం జరిగినా, ఏదైతే చిన్నారి మిస్సింగ్ అయిన చిన్నారి ఎక్కడ ఉన్నా, జాడ ఎక్కడున్నా, ఏది జరిగినా తల్లిదండ్రులను మాత్రమే తెలుస్తూ ఉంటుంది అనేది బయటకు వస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులకు మాత్రమే ఈ విషయాలన్నీ ఎవరైనా కక్షగట్టారా, ఎవరైనా వీళ్ళపైన వ్యతిరేకతలు ఉన్నారా, అట్లాగే వీళ్ళపైన ఎవరైనా దూసిగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారా, వీళ్ళని ఎవరైనా ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా అనేది స్పష్టంగా మాట్లాడుకుంటే కేవలం ఏదైనా తల్లిదండ్రులను విచారణ చేస్తే మాత్రమే ఆధారాలన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయని కూడా మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగినా ఇక్కడ జరిగినటువంటి సంఘటన అభంశుభం తెలియనటువంటి చిన్నారి ఎక్కడున్నా సరే రావాలని కోరుకోవాలి. కానీ 10 రోజులు గడుస్తున్న చిన్న క్లూ కూడా లేదు. ఒక పక్క కుక్క చూస్తే పెంపుడు కుక్క, ఆ పెంపుడు కుక్క చనిపోయింది, పెంపుడు కుక్క ఫైట్ చేసింది, పెంపుడు కుక్క ఎవరో ఒక వ్యక్తి ముసలైనా పెద్ద అయినా అడ్డుకున్నారని కూడా తెలిసింది. ఆ పిల్లని ఎత్తుకుందాం అనుకున్న టైంలో కుక్క వచ్చి ఆ కుక్క తిరగబడిందని కూడా చెప్తూ ఉన్నారు. సరే, అది నిజమా కాదా అనేది బయట పెట్టాలి, పోలీస్ యంత్రాంగం బయట పెట్టాలి. కానీ ఏం జరిగినా ఇక్కడ పాప మిస్సింగ్ విషయంలో మాత్రం ఇది చాలా దారుణమైన చెప్పాలి. ఎందుకంటే అభంశుభం తెలియని పిల్ల 10 రోజుల నుంచి అన్నం లేదు, నీరు లేదు, అసలు ఆమె గాలి తప్ప ఎలా పీల్చుకుంటుందో తెలియదు. నిజంగా కొండ చెలవ మింగిస్తే, ఆ కొండ చెలవ మింగిస్తుంటే మనం ఏం చేయలేం. పోనీ ఆ జాడైనా తెలిసిందంటే అది కూడా తెలియట్లేదు. ఎవరైనా పట్టుకెళ్ళిపోయారనుకుంటే మొత్తం అక్కడున్న రాజమండ్రి పరిసర ప్రాంతం, కాకినాడ, తుని ప్రాంతం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడా దొరికిందంటే అది కూడా కనబడట్లేదు. ఏం జరిగినా చిన్న క్లూ కూడా లేదు. 1000 ఎకరాల్లో ఎక్కడ కొండల ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినంత వయసు కూడా కాదు, అక్కడ ఎగిరిపోయినంత వయసు కూడా కాదు, పరిగెట్టంత వయసు కూడా కాదు. అభంశుభం తెలియని చిన్నారి, 2 సంవత్సరాల చిన్నారి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు. నిజంగా పులి దాడి చేసింది అనుకుంటే, పులే తీసుకెళ్ళిపోయింది అనుకుంటే చిన్న క్లూ అయినా ఉంటుంది, బ్లడ్ అయినా ఉంటుంది. ఏమీ లేదు. అంటే ఏం జరిగింది? కేవలం ఇదంతా మూల కారణం అంతా కూడా తల్లిదండ్రులు మాత్రమే. ఈ చిన్నారి తల్లిదండ్రులని విచారణ చేస్తే తప్ప ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉండవని చెప్పి ఈరోజు మేధావి వర్గాలు అంటూ ఉన్నారు. ఏం జరిగినా చిన్నారి క్షేమంగా రావాలని అందరం కోరుకుందాం. విశ్వాస్ టీవీ నుంచి పూర్తిగా ఆ చిన్నారి కోసం పూర్తిగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.